అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అంటారు. ఇప్పుడు టర్కీ పరిస్థితి అలా ఉంది. పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగితే టర్కీలో పెళ్లిళ్ళు క్యాన్సిల్ అవుతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో 2018లో దాదాపుగా ఒక 50 జంటల పెళ్లిళ్ళు జరిగితే ఇప్పుడు ఆ నంబరు విపరీతంగా పెరిగింది. చాలామంది తక్కువ ఖర్చు అనేటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి పర్యాటకమైనటువంటి ప్రదేశాలు వీటిని దృష్టిలో పెట్టుకొని మరీ ముఖ్యంగా టర్కీ ప్యాలెస్లు చాలా పాపులర్. అక్కడ వివాహ వేడుకలు నిర్వహించడానికి భారతీయులు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ మధ్య కాలంలో విశేషంగా టర్కీలో జరిగేటువంటి పెళ్ళిళ్ళకి ఆదరణ పెరిగింది. ఇప్పుడు దానిలో ఇప్పటివరకు టూరిస్టులు క్యాన్సిల్ చేసుకున్నారు టికెట్స్. ఈ పెళ్ళిళ్ళు సెట్ చేసుకున్న వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 770 కోట్ల రూపాయల వరకు టర్కీకి నష్టం వస్తుంది. మనకి రూపాయి టర్కీలో లీరాలని చెప్పి ఉంటాయి. రూపాయి తరహాలోనే అంటే ఒక లీరాకి 2.2 రూపాయలు. మన రూపాయి కంటే స్ట్రాంగ్గానే ఉంది లీరా, అదైతే అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ క్యాన్సిల్ అయినటువంటి వాటి వలన దాదాపు $90 మిలియన్ నష్టం జరుగుతుంది. అంటే 770 కోట్ల రూపాయల వరకు నష్టం జరుగుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. అలానే దౌత్యపరమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అలానే టర్కీ నుంచి దిగుమతులు ఎగుమతులు వ్యాపారానికి వాణిజ్యానికి సంబంధించి కూడా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ ట్రేడర్స్ అసోసియేషన్స్ కానీ ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి కంపెనీలు కానీ. దానివల్ల ఒక లాసు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వలన జరుగుతున్నటువంటి లాస్ వాటికంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే ఒక 50 నుంచి 100 పెళ్ళిళ్ళు జరుగుతాయి అనుకుంటే కనుక వాటి ఒక్క మ్యారేజ్కి యావరేజ్గా $3 మిలియన్ ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే $30 లక్షల. $30 లక్షల అంటే ఒక్కొక్క పెళ్ళికి దగ్గర 60 కోట్ల దాకా ఖర్చు అవుతుందని చెప్పని లెక్కేస్తున్నారు. సో ఇప్పుడు దాదాపుగా 770 కోట్ల రూపాయల నష్టం టర్కీకి రాబోతుంది. కేవలం ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కొమ్ము కాసిన పాపానికి టర్కీకి జరుగుతున్నటువంటి నష్టం ఇది.